పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నర్సాపూరు, మెదక్, సంగారెడ్డి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే డీటెయిల్స్ పూర్తిగా ఇస్తా. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఎవరి గ్రాఫ్ పెరిగింది, ఎవరి గ్రాఫ్ తగ్గింది, పార్టీ ప్రభావం ఎంత ఉన్నది, అక్కడ క్యాండిడేట్ ప్రభావం ఎంత ఉన్నది అనేది కూడా క్లియర్గా పూసగుచ్చినట్టు చెప్తాం. మిత్రులారా, ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా ముందుగా సంగారెడ్డి నియోజకవర్గం చూద్దాం. మిత్రులారా, సంగారెడ్డి నియోజకవర్గం ఇది సర్వే అనేది మనము 2వ తారీఖు జూలై 2 వరకు మనం చేసిన సర్వే. 2439 శాంపిల్స్ మనం తీసుకున్నాము. దీన్ని సర్వేలో బీఆర్ఎస్కు సంబంధించి అభ్యర్థి పేరు ఎవరి పేరు చెప్తానంటే చింత ప్రభాకర్ అభ్యర్థి పేరు చెప్తాను. ప్రస్తుతం చింత ప్రభాకరే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, జగ్గారెడ్డి మీద గెలిచిండు. మిత్రులారా, అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పేరు చాలా మంది జగ్గారెడ్డి గారి సతీమణి పేరు చెప్తా ఉన్నారు, నిర్మలా జగ్గారెడ్డి పేరు. అలాగే ఇక్కడ బీజేపీకి అభ్యర్థి పేరు చెప్పడం లేదు, ఎందుకంటే బీజేపీ అక్కడ చాలా వీక్ ఉన్నది. ఇంకా ముఖ్యంగా మనము తీసుకున్న 2439 శాంపిల్స్లలో 1117 శాంపిల్స్ చింత ప్రభాకర్ ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వచ్చింది. అంటే పర్సెంటేజ్ వైజ్గా తీసుకుంటే 45.76% వచ్చింది. నిర్మలా జగ్గారెడ్డికి కాంగ్రెస్ నుంచి 999 ఓట్లు వచ్చినాయి, అంటే 40.98% వచ్చింది. దగ్గర 4% తేడా ఉన్నది, దగ్గర 4% చిల్లర. ఇక బీజేపీకి వచ్చేసి 323 ఓట్లు వచ్చినాయి, 13.26% ఓట్లు పోలైనాయి. మరి చింత ప్రభాకర్కు ఆయన పేరు ఎంతమంది చెప్పిర్రు, లేకపోతే కేసీఆర్ పేరు చెప్పిర్రా, హరీష్ రావు పేరు చెప్పిర్రా, కేటీఆర్ పేరు చెప్పిర్రా? ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చేస్తే జగ్గారెడ్డి పేరు చెప్పిర్రా, నిర్మల జగ్గారెడ్డి పేరు చెప్పిర్రా, లేకపోతే కాంగ్రెస్ పేరు చెప్పిర్రా, ఎంత శాతం చెప్పిర్రా అనేది కూడా మనం తెలుసుకుందాం. మిత్రులారా, బీఆర్ఎస్కు సంబంధించి చింత ప్రభాకర్కు వచ్చిన శాంపిల్స్ ఏంటంటే మిత్రులారా 1117. ఇందులో 468 మంది చింత ప్రభాకర్ పేరు చెప్తే 649 మంది బీఆర్ఎస్ పేరు చెప్పిర్రు, కేసీఆర్ పేరు చెప్పిర్రు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చింత ప్రభాకర్ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ పేరు ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఇంకా అన్నిటికంటే విషయం ఏంటంటే అక్కడ ఎక్కువ హరీష్ రావు పేరు చెప్తా ఉన్నారు. అంటే హరీష్ రావుకు ప్రాబల్యం ఉన్న ప్రాంతం అది, ఎక్కువ హరీష్ రావే మూమెంట్ చేస్తాడు, అక్కడ హరీష్ రావే చూసుకుంటాడు అని చెప్తా ఉన్నారు జనాలు. బీఆర్ఎస్ స్టోరీ తర్వాత కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పేరు కూడా చెప్తా ఉన్నారు అక్కడ ఎక్కువ. 999 శాంపిల్స్ వచ్చినాయి వీళ్ళకు, కాంగ్రెస్కు, నిర్మలా జగ్గారెడ్డికి. అందులో 621 శాంపిల్స్ నిర్మలా జగ్గారెడ్డికి వచ్చినాయి, 378 శాంపిల్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఇక్కడ జగ్గారెడ్డికి పేరున్నది, నిర్మలా జగ్గారెడ్డికి పేరున్నది. కాంగ్రెస్ పార్టీతో పోలితే చాలా ఎక్కువ పేరు క్యాండిడేట్కే ఉన్నది అక్కడ, అంటే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అక్కడ. ముఖ్యంగా ఏంటంటే జగ్గారెడ్డికి ఉన్న అక్కడ ప్లస్ పాయింట్ నాకేం కనబడదంటే ఆయన గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేయడం, కొంచెం ఆర్ఎస్ఎస్ భావాలు ఉండడం వల్ల బీజేపీ ఓటు బ్యాంకు కూడా కొంత జగ్గారెడ్డికి పోయే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి అయితే ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ప్రాబల్యం లేదు. మిత్రులారా, అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది కాబట్టి అక్కడ చింత ప్రభాకర్ గెలిచే అవకాశాలే కనబడతా ఉన్నాయి. జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి గెలిచే అవకాశాలు కనబడతలేవు. జగ్గారెడ్డి నిలబడ్డా, నిర్మల జగ్గారెడ్డి నిలబడ్డా కూడా ఒక 1% తేడా కనబడచ్చు. అంటే నిర్మల జగ్గారెడ్డికి ఒక 1% ఓట్లు ఎక్కువ పడే అవకాశాలు అయితే మన సర్వేలో కనబడ్డాయి. మిత్రులారా, సో మిత్రులారా, ఇది మొదటి నియోజకవర్గం. ఇక రెండవ నియోజకవర్గం వచ్చేసి మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ మనం తీసుకునే ఏంటంటే 2608 శాంపిల్స్ మనం తీసుకున్నాం. మిత్రులారా, 2608 శాంపిల్స్ మనం తీసుకున్నాము. 28 జూన్ 2026 వరకు మనం సర్వే చేసినాము. బీఆర్ఎస్ క్యాండిడేట్ పేరు పద్మా దేవేందర్ రెడ్డి పేరు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు కొడుకున్నాడు అక్కడ. ఇక బీజేపీ నుంచి వెళ్ళి క్యాండిడేటు పేరు మాత్రం మనం పెట్టలేదు, ఎందుకంటే బీజేపీ చాలా వీక్ ఉన్నది అక్కడ, క్యాండిడేట్ పేరు చెప్పట్లేదు అక్కడ. ఇక్కడ మనం తీసుకున్న 2608 శాంపిల్స్లో పద్మా దేవేందర్ రెడ్డికి 1427 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 54.73% వచ్చింది. మైనంపల్లి రోహిత్కు 987 శాంపిల్స్ వచ్చినాయి, 37.83% ఓట్లు వచ్చినాయి. సో మనం ఇక బీజేపీకి వచ్చేసి 194 శాంపిల్స్ వచ్చినాయి, 7.44% వచ్చింది. అంటే ఈ ట్రెండ్స్ చూస్తా అంటే ఏమనిపిస్తుందంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం. మరి ఇక్కడ పార్టీ వైజ్గా, క్యాండిడేట్ వైజ్గా కూడా మనం చూద్దాం. మిత్రులారా, పార్టీ వైజ్గా చూసిందంటే ఏమైందంటే బీఆర్ఎస్ చూసుకుంటే 1427 శాంపిల్స్ వాళ్ళకు వచ్చినాయి. అందులో 914 కూడా బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్తా ఉన్నారు. 513 శాంపిల్స్ పద్మా దేవేందర్ రెడ్డి పేరు చెప్తా ఉన్నారు, అంటే 64.03% పార్టీ పేరు, కేసీఆర్ పేరు, హరీష్ రావు పేరు ఎక్కువ వినబడుతుంది. ఈ నియోజకవర్గంలో కూడా హరీష్ రావు పేరు ఎక్కువ వినబడతా ఉన్నది.
నెక్స్ట్ పద్మా దేవేందర్ రెడ్డికి 35.97%. అంటే పార్టీకి సంబంధించి కొంత తక్కువ మన పర్సనల్గా కొంచెం తక్కువ ఇమేజ్ ఉన్నా కూడా ఆడ బీఆర్ఎస్ ప్రకారంగా పద్మా దేవేందర్ రెడ్డి గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక మనం కాంగ్రెస్ చూసుకుంటే మైనంపల్లి రోహిత్కు ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి అని అనుకున్నాం మనం, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయనకే ఇస్తారు. 987 శాంపిల్స్ వచ్చినాయి. 987 శాంపిల్స్లో 583 శాంపిల్స్ 59.10% పార్టీ పేరు చెప్పిర్రు, కాంగ్రెస్ పేరు చెప్పిర్రు. మైనంపల్లి రోహిత్ పేరు వ్యక్తిగతంగా 404 మంది, అంటే 40.90%. అంటే ఇక్కడ ఎక్కువ మంది పార్టీ పేరు చెప్తా ఉన్నారు క్యాండిడేట్ పేరు కంటే ఇక్కడ. సో ఇది మెదక్కు సంబంధించిన అసెంబ్లీకి సంబంధించింది ఇది నియోజకవర్గం. ఇక్కడ మెదక్లో మనం చేసేది ఏంటంటే పాపన్నపేట, రామాయంపేట, శంకర్పేట, మెదక్ టౌను, ఈ అన్ని చుట్టుపక్కల ఇవన్నీ ప్రాంతాలు కూడా మనం చేసినాం. ఇక్కడ ఎక్కువ కూడా హరీష్ రావు పేరు, కేసీఆర్ పేరు ఎక్కువ వినబడతా ఉన్నది. ఫస్ట్ హరీష్ రావు, సెకండ్ కేసీఆర్, తర్వాత బీఆర్ఎస్, ఈ 3 పేర్లు ఎక్కువ వినబడతా ఉన్నాయి. ఇక వచ్చేసి కాంగ్రెస్ వచ్చేసి మైనంపల్లి హనుమంతరావు కొడుకు పేరు కూడా, అంటే వాళ్ళకు వచ్చిన ఓట్లల్లో ఇదో సగం అదో సగం అన్నట్టు ఉన్నది. అంటే క్యాండిడేట్కో సగము, నెక్స్ట్ పార్టీకో సగం అన్నట్టుగా ఉన్నది మిత్రులారా. గతంలో 2014లో ఇక్కడ విజయశాంతి పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి వెళ్ళి. నటి విజయశాంతి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నది. నటి విజయశాంతి పోటీ చేసింది, కాంగ్రెస్లో ఉన్నది రాములమ్మ. సో ఆమె పద్మా దేవేందర్ రెడ్డి మీద పోటీ చేసి, పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నది అప్పుడు 2014లో పోటీ చేసి ఓడిపోయింది విజయశాంతి. అంటే పద్మా దేవేందర్ రెడ్డి గెలిచింది. అంటే పద్మా దేవేందర్ రెడ్డి అక్కడ కొంత స్ట్రాంగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో. ఇది మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇదే ట్రెండ్ కొనసాగినా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మెదక్లో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పద్మా దేవేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇది 2వ నియోజకవర్గం మిత్రులారా. 3వ నియోజకవర్గం ఏంటంటే నర్సాపూర్ నియోజకవర్గం. నర్సాపూర్ నియోజకవర్గంలో మనం సర్వే చేసింది 30 జూన్ 2026, 2555 శాంపిల్స్ మనం తీసుకున్నాం మిత్రులారా. సో దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఆవుల రాజిరెడ్డి చెప్పిండ్రు, కాంగ్రెస్ అభ్యర్థి పేరు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి పేరు సునీతా లక్ష్మారెడ్డి, సునీత పేరు చెప్పిండ్రు అక్కడ. ఇక బీజేపీకి మురళీ యాదవ్ అని కొంతమంది చెప్పారు, చాలా తక్కువ మంది చెప్పారు మురళీ యాదవ్ అని. వేరే పేరు ఏం చెప్పాలి అక్కడ, అంటే అక్కడ బీజేపీ కూడా అక్కడ కూడా చాలా వీక్ ఉన్నది. అయితే ఈ యొక్క 2555 శాంపిల్స్లల్లో ఆవుల రాజిరెడ్డికి 1101 శాంపిల్స్, అంటే 43.07% వచ్చింది. సునీతా లక్ష్మారెడ్డి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి, 1190 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 46.79% ఓట్ షేర్ వచ్చింది. బీజేపీకి 259, 10.14% వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డి గెలిచే అవకాశమే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇక ఈ యొక్క నియోజకవర్గంకు సంబంధించి పార్టీ వైజ్గా ఒకసారి చెక్ చేద్దాం ఇట్లారా. పార్టీ వైజ్గా చెక్ చేస్తే బీఆర్ఎస్కు 1195 శాంపిల్స్ వచ్చినాయి. అందులో బీఆర్ఎస్ పార్టీకి 681, అంటే 57.03%. సునీతా లక్ష్మారెడ్డికి 514, అంటే 42.97% వ్యక్తిగతంగా ఓట్లు వచ్చినాయి. ఇక్కడ కాంగ్రెస్ చూసినట్టయితే కాంగ్రెస్కు 1101 ఓటు వస్తే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పింది 452 మంది, అంటే 41.09%. నెక్స్ట్ ఆవుల రాజిరెడ్డి అనే పేరు చెప్పిళ్ళు 649 మంది చెప్పిర్రు, 58.91%. వ్యక్తిగతంగా ఆవుల రాజిరెడ్డికి చాలా మంచి పేరు ఉంది అక్కడ ఆవుల రాజిరెడ్డికి. ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ మనం ఫైండ్ చేసిన ఏంటి అంటే ఈ యొక్క నియోజకవర్గంలో మనం కవర్ చేసిన ఏరియాలు నర్సాపూర్ ఉన్నది, కుల్చారం ఉన్నది, ఎల్దుర్తి, హత్నూర, కౌడిపల్లి, శివంపేట, చిలిప్చేడు, ఇంకా చాలా ఏరియాలు కవర్ చేసినాం మనం ఈ యొక్క నియోజకవర్గంలో. సో ఇందులో బీఆర్ఎస్కు సంబంధించి ఏంటంటే హరీష్ రావు పేరు బాగా వినబడుతుంది అక్కడ. హరీష్ రావు ప్రాబల్యం ఉన్నదే. నర్సాపూర్లో కూడా హరీష్ రావు ప్రాబల్యం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ పేరు వినబడుతుంది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ పేరు వినబడుతుంది. క్యాండిడేట్ పేరు సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఇక కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆవుల రాజిరెడ్డికే కాంగ్రెస్ కంటే ఎక్కువ పేరు ఉన్నది, మంచి పేరు ఉన్నది అక్కడ. క్యాండిడేట్కు మంచి పేరు ఉన్నది ఆవుల రాజిరెడ్డికి. ఇక బీజేపీ వచ్చేసి నరేంద్ర మోడీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే ఓట్లేస్తాం అని చెప్తా ఉన్నారు. మురళీధర్ యాదవ్ పేరు 1, 2, 3 చెప్పారు అంతే ఇట్లా. సో ఇది ఈ యొక్క నియోజకవర్గం. సో నర్సాపూర్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే సునీతా లక్ష్మారెడ్డి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థిని సునీతా లక్ష్మారెడ్డి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మిత్రులారా మరి 3 నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఒకటి నర్సాపూర్లో సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిచే అవకాశం. మెదక్ నుండి పద్మా దేవేందర్ రెడ్డి
గెలిచే అవకాశం, సంగారెడ్డి నుండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చింత ప్రభాకర్ బీఆర్ఎస్ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఈ 3 నియోజకవర్గాలను అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగినట్టయితే నాకైతే క్లియర్ కనబడతా ఉన్నది. ఈ 3 నియోజకవర్గాలలో కూడా హరీష్ రావు ప్రాబల్యం ఎక్కువ కనబడతా ఉన్నది. అంటే హరీష్ రావు ఎక్కువ తిరిగే ఏరియాలు కనబడతా ఉన్నాయి. అంటే ఈ 3 నియోజకవర్గాలు కూడా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. అంటే అక్కడ ప్రస్తుతం రఘునందన్ రావు ఎంపీ ఉన్నాడు, బీజేపీ నుంచి ఎంపీ ఉన్నాడు. అయినా కూడా మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి ఇక్కడ. సో 7 నియోజకవర్గం, పడాన్ చేరు ఇక్కడే ఉంటుంది, దుబ్బాక ఇక్కడే ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పిన 3 నియోజకవర్గాలు, మిగతా నియోజకవర్గాలు ఎక్కడ చూసినా కూడా అంటే ఒక పడాన్ చేరు నియోజకవర్గంలో రఘునందన్ రావు నిలబడితే గెలిచే అవకాశం, దుబ్బాకలో రఘునందన్ రావు కనుక నిలబడితే 2వ ప్లేస్లో ఉండే అవకాశము కనబడతా ఉన్నది. మనం గతంలో కూడా సర్వే వివరాలు ఇచ్చినాం. సిద్దిపేట నుంచి వెళ్ళి హరీష్ రావు గెలుస్తాడు. సిద్దిపేట కూడా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే సిద్దిపేట ఉంటుంది. సో కాబట్టి ఉన్న 7 కాన్స్టిట్యున్సీలలో 6 కాన్స్టిట్యున్సీలలో 100కు 100% బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనబడతా ఉన్నది. మెదక్ పార్లమెంటుకు సంబంధించిన 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒకవేళ పటాన్ చేరు నుండి కనుక రఘునందన్ రావు నిలబడితే గెలిచే అవకాశం, బీజేపీ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. సో మన మిత్రులారా, ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.